ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సాంగ్ వచ్చిన తర్వాత మీరు ఆర్టిస్ట్ ని డిసైడ్ చేసుకుంటారా? అంటే వీళ్ళైతే పర్ఫెక్ట్ ఉంటారు. అలా మీరు మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ మన ఫోక్ ఏమంటారు సెన్సేషన్ ఇప్పుడు సినిమాల్లోకి కూడా వెళ్ళిపోయిన నాగదుర్గ, ఆవిడకి ఆల్మోస్ట్ చాలా సాంగ్స్ వరకు మీరే కొరియోగ్రాఫర్ గా ఆవిడని మీరు చూస్ చేసుకుంటారా? ఆవిడైతే సెట్ అవుతుంది ఈ సాంగ్ కి అలా ఎలా అండి? తను నాకు యాక్చువల్లీ తనంతా మేమంతా చాలా ఫ్రెండ్స్ అండి. మేము ఓకే నాగదుర్గ, నేను, కమలి పటేల్, మేము చాలా కంటిన్యూ ఒక సాంగ్ వచ్చిందంటే అంటే ఎక్కువ ఏంటంటే ప్రొడ్యూసర్స్ నన్ను కాంటాక్ట్ అవుతారు. ఓకే అంటే డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వకుండా నన్ను కాంటాక్ట్ అవుతారు. నాగదుర్గతో చేద్దాం అనుకుంటాం అంటే సాంగ్ వింటా, ఇది తన సెట్ అవుద్దా సెట్ కాదా, నాకు ఒక ఐడియా ఉంటుంది తను ఎలాంటివి చేస్తుంది, నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి ఎలాంటి కాస్ట్యూమ్స్ చేస్తుంది నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి దాన్ని బట్టి తనకు పంపించి ఈ సాంగ్ చేద్దాం ఓకేనా అని అడుగుతా. తను కూడా అంటే మాస్టర్ చేద్దాం అని అంటే చేస్తా తప్ప, కానీ మ్యాక్స్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ అయితే నేను సెలెక్ట్ చేస్తానండి, తను కూడా సెలెక్ట్ చేసుకుంటది. తను ఎలాంటి ఆర్టిస్ట్ మీరు గమనిస్తే మీకే తెలుసుంటది. యాక్చువల్లీ తన పక్కన ఒక మేల్ ఆర్టిస్ట్ ఉండరు, ఇన్ని సాంగ్స్ చేస్తుంటారు ఫోక్ సాంగ్స్, ఒక్క మేల్ ఆర్టిస్ట్ తనతో పాటు చేసిన వాళ్ళు ఒకరు ఉండరు. మిగతా వాళ్ళ అన్ని సాంగ్స్ లో మీరు పక్కన ఒక జంట ఉంటారు వాళ్ళకి. నాగదుర్గ మాత్రం సింగిల్ గానే సాంగ్స్ చేస్తారు. మీకు అది ఏంటంటే ఎందుకలా? యాక్చువల్ తన పెద్ద సైకో, ఎట్లా సైకో తెలుసా? అంటే నేను నాకు అనిపించేది, నేను చాలా కొన్నిసార్లు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే సైకో అనేది ఏంటంటే నేను చాలా పాజిటివ్గా చెప్పిన పడ్డది. ఎట్లా అంటే మెంటల్గా నేను ఇలానే చేయాలి అని ఫిక్స్ అయింది. అలా ఎవరు ఉండరండి యాక్చువల్లీ, ఎవరు ఉండరు అట్లా. మంచి మంచి సాంగ్స్, మంచి పొగరు కాదు అక్కడ. నేను ఇలానే నేను చేస్తే అమ్మాయి వర్షన్ సాంగ్స్ చేస్తా, నా పక్కన మెయిల్ ఎవరు ఉండద్దు, మెయిల్ ఉండద్దు అని తను పెట్టుకుంది. అలా స్టార్టింగ్ నుంచి తను అలానే పెట్టుకుంది, అలానే చేస్తుంది ఇప్పటికి స్టిల్ నౌ. తన వల్ల మంచి మంచి సాంగ్స్ వదిలేసుకుంది తను. మంచి మంచి అసలు తను చేయాలంటే కుప్పలు కుప్పలు వచ్చి పడతాయి సాంగ్స్. అంటే మెయిల్ డ్యూయట్ సాంగ్స్ చాలా ఎన్నో ఉంటాయి, కానీ తను సెలెక్ట్ మనకి హిట్స్ రాకున్నా పర్లా చేసే సాంగ్స్ మనం ఫస్ట్ ఏమనుకున్నాం అలానే చేయాలి అని చెప్పి, అందుకే నాకు తను మంచి అనిపిస్తుంది. తను తన మీద రెస్పెక్ట్ కూడా అలానే ఉంటుంది. తన కాస్ట్యూమ్స్ కూడా ఒకేలాగా ప్లాన్ చేసుకుంటది కదా, చాలా బాగా డిజైన్ చేసుకుంటది. అసలు మేము దారి పుంట పాట రావట్లేదు దాని నుంచి ఇట్లా విగ్ ఒకటి చిన్నది. ఆ సాంగ్ మేము షూట్ అండి. ఆ సాంగ్ ముందు రోజు మేము ముందు ఒక 1-2 days ముందే కాంటాక్ట్ అంటే ఎప్పుడు మాట్లాడుకుంటాం కాబట్టి ఒక సాంగ్ గురించి ఇంకా 1-2 days ముందు డిస్కషన్ చేసుకుంటాం. ఇలా వేద్దాం అని మామూలుగా ఇలా వేద్దాం అంటాం. మాస్టర్ నేను ఇలా అనుకుంటున్నా కాస్ట్యూమ్స్, ఇలా అనుకుంటున్నా అంటే మీ కాన్సెప్ట్ నేను ఏంటంటే మెయిన్గా దానికి ఒక కాన్సెప్ట్ ఉందనుకోండి, ఆ కాన్సెప్ట్ ముందే చెప్పేస్తుంది దానికి. మొన్న రీసెంట్గా లగారే సౌండ్ సాంగ్ ఉంది, అది ఒక పిల్లిలో ఒక బరదలో జరిగే సాంగ్. ఆ అమ్మాయికి చెప్తా ఉంటది ఇలా ఉంటది, ఆడపిల్ల ఇలా ఉండాలి అని చెప్పి చెప్తుంటది. దానికి ఏ కాస్ట్యూమ్ అయితే బాగుంటుంది. మళ్ళీ నేను నైట్ షూట్ అని చెప్పేదానికి, నైట్ షూట్ ఉంటుంది, బ్రైట్ కాస్ట్యూమ్స్ కావాలి, ఇలాంటి కాస్ట్యూమ్స్ అని నాకు తను పంపిస్తుంటది. అలాగే నేను కొన్ని సెలెక్ట్ చేసి పంపిస్తా. అవి దారిపొండ సాంగ్ అయితే విగ్ పెట్టాం, విగ్ కాదు తన హెయిర్ స్టైల్ ఫస్ట్ రీల్ అప్లోడ్ చేస్తే నెగిటివ్ కామెంట్లు కంప్లీట్. మా ఇద్దరు కాన్ఫిడెంట్ ఉంది, నాగదుర్గకి నాకు కాన్ఫిడెంట్ ఉంది, సాంగ్ వేస్తుందని కాన్ఫిడెంట్ ఉంది, చాలా కాన్ఫిడెంట్ ఉంది. కానీ కామెంట్లో మొత్తం నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి, అదేంది ఆ గెటప్ ఏంది అదే అని. కానీ ఒక 2 days తర్వాత మళ్ళీ మొత్తం పాజిటివ్ వచ్చింది. చాలా పెద్ద, అది కూడా చాలా పెద్ద హిట్. అదైతే నార్త్ వరకు వెళ్ళిపోయింది, అందరూ దాని మీద రీల్స్ కూడా చేశారు. చాలా పెద్ద హిట్ అండి. ఎలా అంటే సెట్ లో ఎలా బిహేవ్ చేస్తుంది తను? మీరు దగ్గర నుంచి చూసి సైలెంట్ అండి. మేము నాగదుర్గ మాత్రం రచ్చ ఉంటుంది మాది, అంతేనా? రచ్చ చేస్తాం ఇక మేము ఫుల్. అసలు మా దగ్గరికి ఎవరు రారు, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం. మేము ముగ్గురు ఫుల్ ఫన్, ఇక మామూలు ఫన్ కాదు ఇక మా ముగ్గురిది. ఇక ఏదైనా కలర్లు మేమేం చేస్తామంటే ఏదైనా ఇప్పుడు నా పేరే ఎల్లమ్మ సాంగ్ తనే చేసినది, చూస్తే నిజంగా అమ్మవారు వచ్చినట్టు అనిపించింది. ఆ సాంగ్ అయితే ఆ సాంగ్ లో మేము ఏం చేస్తాం అంటే కొన్ని సాంగ్స్ కలర్ కొట్టిస్తాం తన మీద కావాలని. మేమిద్దరం కలిసి కొంచెం చిన్న ప్లాన్ చేసి అన్న ఒక పని చేస్తామన్నా మెల్ల కలర్ కొట్టిస్తాం మీద అని చిన్న ప్లాన్ చేస్తాం తన మీద. మేము తెలియకుండా మేము ప్లాన్ చేసుకుంటాం, తనే చేస్తుంది మీరు నా మీద కలర్ కొడతారా అని చెప్పి గ్యాప్ ఏం చేస్తుంది వెనక చచ్చి మొత్తం డ్రెస్ లో మొత్తం కలర్ పూసుకోబోతుంది. అంటే ఇలా ఫుల్ జాలీగా చేస్తాం. అంటే క్యారెక్టర్ లో ఒదిగిపోయి ఉంటారు కదా, ఈ ఫన్ చేయడానికి కుదురుతుందంటే. ఇప్పుడు నా పేరే ఎల్లమ్మ సాంగ్ చూస్తే అది అమ్మవారి లాగా చేస్తారు. టేక్ స్టార్ట్ అయిందంటే ఫిక్స్ కదా. ఇప్పుడు నాగదుర్గ టేక్ వెళ్దాం కథం ఆ మూడ్లోకి వెళ్ళిపోతుంది.
ఓకే. అయిపోయిందంటే ఇక మళ్ళీ ఫన్ మళ్ళీ మొత్తం జాలీగా ఉంటుంది, చాలా జాలి. అవును, నిజంగానా? చాలా జాలీగా ఉంటది, చాలా ఫ్రెండ్లీగా ఉంటది, మంచిగా. ఇప్పుడు ఆమె సినిమాలు చేస్తుంది, మరి ఎలా అనిపిస్తుంది? అంటే మీ ఫోక్ నుంచి ఇక్కడ దాకా వచ్చి సినిమాల్లోకి తమిళ్ వర్షన్ లో కూడా సినిమాలు చేస్తుంది, చేసింది already. ఇప్పుడు అది ఏంటంటే వేరే అంటే మాకేం కదండి, మేము చూసాం మన ఆల్రెడీ తన సక్సెస్ అని మాకు ముందు తెలుసు. తనకి ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ తో చేయాలని మాకు అది అలా ఏం లేదు. తన స్టార్టింగ్ సాంగ్ నుంచే తను సక్సెస్ అని చెప్పి మేము ఫిక్స్ అయిపోయాం ముందే. నాగదుర్గ సక్సెస్ ముందే. తను ఎంత వెళ్ళినా మాకు అదే మాకు తను ఎప్పుడు అలానే కనబడుతుంది, నాగదుర్గలానే కనబడుతుంది మాకు. తను ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే మాకు నాగదుర్గ ఎవరు నాగదుర్గలానే కనిపిస్తుంది. కానీ దానివల్ల ప్లస్ ఎవరికంటే చెప్పాలంటే వేరే ఆర్టిస్టులకి. ఎందుకంటే ఒక జస్ట్ ఫోక్ సాంగ్ చేస్తే ఇంత దూరం వెళ్ళొచ్చని కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా కాన్ఫిడెంట్ ఉంటుంది. చాలా మందికి ఇన్స్పైర్ అవుతారు దానివల్ల. అది గొప్ప విషయం దానివల్ల. మీకు ఏ డాన్సర్ చూస్తే వామ్మో చాలా డిఫరెంట్ రా అని అనిపించిన ఒక డాన్సర్ ఆర్టిస్ట్ అండి? ఒక ఆర్టిస్ట్ మీ ఫోక్ సాంగ్స్ లో ఒక ఆర్టిస్ట్. నాకు నిజం చెప్పాలండి, నాకు అందరూ ఓకే అండి, అందరూ ఒకటే అంతే. ఇప్పుడు నాగదుర్గనే నాకు లైక్ నాగదుర్గనే బాగా చేయాలని కాదు, కానీ ఇప్పుడు నాగదుర్గ ఇష్టం అంటే నాగదుర్గతోనే బాగా చేస్తాను, వేరే ఆర్టిస్ట్తో చేయను నేను. సరే చేయలేను నేను, అందుకే అందరు ఆర్టిస్టులు లైక్ చేయాలి నేను. అందరు ఆర్టిస్టులు లైక్ చేస్తేనే వాళ్ళతో కూడా బాగా చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రతి సాంగ్ నాగదుర్గతో చేయలేం కదా. నేను కొరియోగ్రాఫర్ 10 మంది ఆర్టిస్టులతో చేయాలి. అందరు ఆర్టిస్టులు నేను లైక్ చేయాలి కాబట్టి లైక్ చేస్తేనే వాళ్ళతో బాగా చేస్తారు. అట్లా మామిడి కోణాల మీద ఒక సాంగ్ వచ్చింది, తందే అనుకుంటది దాని వెనక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి మాకు అది కూడా చెప్పాలి. కూడా సాంగ్ అండి యాక్చువల్లీ ఫస్ట్ 4 lakhs బడ్జెట్ అండి. 4 lakhs ఫస్ట్ 4 lakhs ఫస్ట్ అనుకున్నది. ప్రొడ్యూసర్ మా మాస్టర్ ఇలా సాంగ్ పంపించిండు. 4 lakhs అంటే సారీ ఇంటరప్ట్ చేసినందుకు, మీ అందరి బడ్జెట్స్ కలిపి 4 lakhs 4 lakhs నాగదుర్గ పేమెంట్ సపరేట్ అని చెప్పి ప్రొడ్యూసర్ మాట్లాడాము. అది ఓకే ఓకే. మాట్లాడిన తర్వాత నాకు సాంగ్ వినంగా అది కొంచెం స్లోగా ఉందన్న, స్లో పాయిజన్ లాగా ఉంది. స్టార్టింగ్ నాకు అంత పెద్ద ఎక్కలే, ఓకే బాగుంది అని తెలుసు నాకు. మెల్లగా డైలీ సాంగ్ వినంగా చాలా బాగా నచ్చింది నాకు. అందులో మధుప్రియ వాయిస్ మాత్రం బాగుంటది, సూపర్ అండి. అవ్వది కూడా అవ్వది మధుప్రియది అసలు నాకు గల్లాల లుంగి చిలక పచ్చని అది ఉంది కదా, ఆ సాంగ్ విన్నాక రీసెంట్ అంటే కంటిన్యూ వినంగా మస్తు అనిపించింది సాంగ్. ప్రొడ్యూసర్ ఫోన్ చేసి 2 days చేద్దాం, మండే షూట్ అనుకున్నాం. అన్న ఇది అదిరిపోయింది సాంగ్, 2 days చేద్దాం షూట్ అని చెప్పి. 2 days మస్తు ఎంత అవుతుంది ఖర్చు అన్నట్టు. ఇక ఖర్చు ఎంత 10 లక్షలు కూడా కావచ్చు, 15 లక్షలు కావచ్చు. సాంగ్ అదిరిపోయింది, మనకు రిటర్న్స్ వస్తాయి, ఏం కాదు కాన్ఫిడెంట్గా పెట్టేద్దాం, 2 days చేద్దాం షూట్ అని. అంటే 1 day కాదు అది. అంటే నేను చిలకల గెటప్లు, ఆవుల గెటప్లు, గుర్రాల గెటప్లు, దాంట్లో కొన్ని గెటప్స్ ఉంటాయి, అవన్నీ తెప్పియాలి. అవి 2 days అంటే రెంట్ ఎక్కువ ఇది. మళ్ళీ నేనున్న లొకేషన్స్ తెప్పించుకోవాలంటే అవి 3 days నుంచే బిల్ వేస్తారు వాళ్ళు. డాన్సర్స్, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు, వాళ్ళు చాలా ఖర్చు అవుద్ది. లొకేషన్ కూడా మీరు సెట్ చేసుకుంటారు, ఒక సెట్ లాగా మార్చుకోవడం. లొకేషన్ లో మొత్తం ప్రాపర్టీస్ అండి, జస్ట్ ఒక లొకేషన్ ఇస్తారు అంతే. దాంట్లో ఇవి కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, నేను ముందు రోజు వెళ్ళి నాకు ఇది కావాలి అని ప్రతి ఒక్కటి దగ్గరుండి చేయించుకుంటాను. ఆ సాంగ్ లో కూడా అన్ని డిఫరెంట్ గా ఉంటాయి, గెటప్స్ ఉంటాయండి. అవును, అట్లా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఆ సాంగ్ గురించి ఒక రోడ్ మొత్తం కలర్ వేయించానండి నేను. పెయింట్ ఊరు ఒక రోడ్, విలేజ్ రోడ్ మొత్తం కలర్ అంతా వేయించాం, పెయింట్ అంతా వేయించి, ఆ ఊర్లో పెయింట్ అంతా, ఊరు మొత్తం పెయింట్ అంతా వేయించి అది షూట్ చేసాం. యాక్చువల్ దానిది ఇంకా యాక్చువల్ ఎక్కువ తీయలేదు అది ఎక్కువ, ఎందుకంటే రోడ్డు ఒక్కటే తీసాం షూట్. అది మాకు టైం సరిపోలేదు. 2 days లోనే లాస్ట్ ఎండింగ్ టైం అంటే ముందు రోజు అంతా వేరే లొకేషన్ వేసాం, నెక్స్ట్ డే మార్నింగ్ వేరే లొకేషన్ వేసాం. అక్కడి నుంచి షిఫ్టింగ్ ఈ రోడ్ మీకు వచ్చేసరికి ఆ ఊర్లో ఉన్న జనాలు అందరూ వచ్చేసారు అక్కడికి చూడడానికి. ఊర్లో జనాలు అందరూ వాళ్ళని మనం ఏం అనలేం కదా, కొద్ది జరగమ్మ అలా ఇలా చేసేసరికి టైం సరిపోలేదు. అందుకే ఇంకా ఊరు మొత్తం కలర్ అయిపించాము. యాక్చువల్లీ ఇంకా అక్కడ తీయలే షార్ట్స్, ఊరు మొత్తం సగం ఊరు కలర్ అయిపించామండి. సగం ఊరు మొత్తం. అంటే సాంగ్ కోసం ఎంత దూరం అయినా ఆలోచిస్తారా? ఇది పోతుంది అంటే పెట్టేస్తామండి. ఇప్పుడు సాంగ్ పోతుంది కదా అని చెప్పి ఇప్పుడు మనకు ఫోన్ సాంగ్ మనం ఎందుకని ఖర్చు పెట్టిస్తాం అనవసరంగా, వాళ్ళకి డబ్బు. మీకు అది కూడా తెలుస్తుందా ఈ సాంగ్ పోదు? తెలుస్తుంది, ముందే గెట్ చేస్తానండి. ముందే ఆల్మోస్ట్ నేను గెట్ చేసిన సాంగ్స్ అని హిట్ అండి. మీరు హిట్ అవుతుందని గెస్ చేసిన హిట్. ఇప్పటికీ నేను గెట్ చేసిన సాంగ్స్ కి నేను ఎఫర్ట్ పెట్టిన సాంగ్స్ ప్రతిదీ హిట్ అయింది. ఇది పోదు అని ముందే కొంచెం నాకు ఒక డౌట్ కొడుతుంది. అందుకే అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ చెప్తాం మనం పోదని చెప్తే అంటే పోదు అన్న వద్దు, ఇంత 2 lakhs లో వేస్తాం, 1 lakh లో వేస్తాం,
అంటే అంతవరకు కవర్ అయితే ఆ 1 1 లాక్ కవర్ అవుతుంది 1 లాక్ అనుకోండి, ఓ 1 లాక్ షూట్కు మనం పెట్టుకున్నాం అనుకో, 1 లాక్ కవర్ అవుతానని మనకు ఒక ఐడియా ఉంటే అంతవరకు ఖర్చు పెట్టిస్తాం. దానికి 3 lakhs 5 lakhs పెట్టించి అనవసరంగా లాస్ అయ్యి ఆయన తన వల్ల ఒక 10 మంది బతుకుతారు. నా దగ్గర డాన్సర్స్ ఒక 20 members 30 members ఉంటారు, వాళ్ళు బతుకుతారు, అందరు బతుకుతారు. ఒక సాంగ్ చేసి షూట్ చేసి బంద్ చేశారనుకో, తను ఒక సాంగ్ చేసి ఆయన లాస్ అయ్యి బంద్ చేస్తే ఇంకా అప్పుడు తను అదే హిట్ అయితే ఇంకొక 10 songs ఇస్తారు, దానివల్ల 10 మంది బతుకుతారు. ఫ్లాప్ అయితే ఆ ఒక్క రోజు వరకే బతుకుతాం మేము. హిట్ అయితే 10 రోజులు బతుకుతాం కదా. బట్ ఫోక్ సాంగ్స్ లో ఇప్పుడు చాలా సాంగ్స్ 30 million 40 million 100 million దాకా వెళ్తున్న సాంగ్స్ ఉన్నాయి. ఈ రోజు ట్రెండ్ వరకే ఉండే సాంగ్స్ అవన్నీ ఒక 10 ఏళ్ల తర్వాత కూడా మనం వినొచ్చు అంటారా మళ్ళీ వెళ్ళి? ఈ రోజు ట్రెండ్ కు మాత్రమే అన్నట్టు అనిపిస్తుందా మీకు ఏమన్నా? లేదండి, మీరు ఫోక్ సాంగ్ అనేది ఎప్పటికైనా వినండి, ఓకే, ఎప్పటికైనా అది హిట్ సాంగ్. అది అంటే ఫోక్ అండి, అది మట్టిలోంచి వచ్చిన సాంగ్స్ అవి. అవి ఎప్పటికంటే మనకి ఏదైనా బయట జస్ట్ నార్మల్గా పుట్టలేదు, ఒక మట్టి నుంచి వచ్చిన సాంగ్స్ అవి. వీళ్ళు ఊర్లల్లో పొలాలల్లో నాట్లు వేసుకుంటూ సాంగ్స్ పాడతారు. శనగశేలు నిలబడి చేతులు ఇయ్యాల సాంగ్ ఐడియా ఉంది? మీనింగ్ మీకు ఐడియా ఉందండి? మీనింగ్ తెలియదు కానీ సౌండింగ్, ఆ వాయిస్, ఆ సౌండింగ్, దాని ఎంతో మీనింగ్ ఉంటుంది ఆ సాంగ్ లో. ఓకే, ఆ సాంగ్ లో ఎంతో మీనింగ్ ఉంటుంది. ఆ సాంగ్స్ ఎక్కడే అండి, అవి పొలాలల్లో నాట్లు వేస్తూ పాడుకునే పాటలు అవన్నీ. అవి ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ సాంగ్స్. అవి ఏఆర్ రెహమాన్ సాంగ్స్ ఎవర్ గ్రీన్ కదా, మన ఫోక్ సాంగ్స్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అండి. అంటే ఏఆర్ రెహమాన్ స్టాండర్డ్స్లో తన ఇంటర్నేషనల్ వైజ్కి వెళ్ళిపోతే మన ఫోక్ సాంగ్స్ మన వారికి ఎప్పటికీ ఉంటాయి సాంగ్స్. అవి ఉంటాయి మన స్థాయిలో మన ఫోక్ సాంగ్స్ గొప్పవి. అవి గొప్పవి కాబట్టి ఇప్పుడు ఈ ప్రజెంట్ సినిమా సాంగ్స్ పోటీ ఎందుకు పడతాయండి? సినిమా సాంగ్ ఒక మూవీ సాంగ్ చేయాలంటే వాళ్ళు ఎంత, ఒక రైటర్స్ ఎంత కష్టపడి ఎప్పటి నుంచి ఎంత కష్టపడి చేస్తారు.